హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. యాక్చువల్గా నేను ఈ వాయిస్ ఓవర్ మా పొలంలో కూర్చొని ఇస్తున్నాను అనమాట. సో పక్కన నుంచి మీకు పక్షుల సౌండ్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి నేను మా నాన్న చందు మా అమ్మ అందరం కలిసి మా ఊర్లో ఫేమస్ అయిన టెంపుల్ ఉంటుందన్నమాట. కాపమ్మ తల్లి టెంపుల్ అని ఊరు చివారిన ఉంటుంది. సో దగ్గరనే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. చందు ఇంకా మా నాన్న అయితే నడుచుకొని వచ్చేసారు. సో మా అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను మా అమ్మ అయితే ఇంకా స్కూటీ పైన అయితే వస్తున్నాం అనమాట. అండ్ చూసారు కదా లొకేషన్ ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. చాలా బాగుంటుంది మా ఊరైతే, నాకు భలే ఇష్టం. అండ్ అందరికీ వాళ్ళ ఊర్లు ఇష్టంగానే ఉంటుంది, బట్ మా ఊరైతే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనుషులు కూడా అంతే ప్రేమగా ఉంటారు మా ఊర్లో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అమ్మ స్కూటీ పైన వచ్చామని చెప్పాను కదా. ఈ గుడిలో పంతులు అట్లా ఏం ఉండరు అనమాట. అమ్మవారి టెంపుల్ కదా, సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వచ్చేయచ్చు అనమాట. సో పంతులు గారు ఉంటారు, పూజలు చేయించుకోవడం అట్లా ఏమి ఉండదు. సో మనమే అంతా చేసుకొని వచ్చేయచ్చు అనమాట. చాలా పెద్ద గుడి. ఈ టెంపుల్ చరిత్ర ఏంటంటే ఇవన్నీ పొలాలు అనమాట. లైక్ ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ కూడా ఒకరి పొలం అనమాట. ఇప్పుడైతే అందరూ అప్డేటెడ్లో ఉన్నారు, ట్రాక్టర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు నాగలి ఎద్దులు ఇవే కదా యూజ్ చేసేవారు. ఇప్పటికి కూడా మా ఊర్లో కొంతమంది అయితే వాటినే యూజ్ చేస్తున్నారు పొలం అది దున్నటానికి. సో వరి వేసే ముందు పొలం అది దున్నుతారు కదా, అప్పుడు ఏంటంటే ఒకరి పొలం అనమాట ఇది. సో వాళ్ళు ఎద్దులు ఇంకా నాగలి యూజ్ చేసి దున్నుతున్నప్పుడు ఆ నాగలికి అడ్డుగా ఒక రాయిలాగా కనిపించింది అనమాట. లైక్ తగిలిందనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. ఇంకా రాయిని తవ్వి బయటకు తీస్తే అది ఈ అమ్మవారే అనమాట. కాపం తల్లి అమ్మవారు చాలా పవర్ఫుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకనంటే మొత్తం చుట్టూ చూసినా ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట. అండ్ మా పొలంకి వెళ్ళే వే కూడా ఇదే అనమాట. ఈ టెంపుల్ దాటుకొని మేము మా పొలంకి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. యాక్చువల్గా పల్లెటూరు అంటేనే పల్లెటూరు, అంత బాగుంటుంది చూడ్డానికి. అండ్ ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది. సమ్మర్లో ఎలా అంటే మా ఊర్లో వాళ్ళు చాలామంది ఇక్కడనే ఉంటారనమాట. లైక్ ఇక్కడే పడుకోవడం, టైం స్పెండ్ చేయడం, పెద్దవాళ్ళు ఉంటారు కదా మగవాళ్ళు, సో వాళ్ళైతే చాలా టైం ఇక్కడే ఉంటారు. అండ్ మెయిన్ అమ్మవారిని చూస్తున్నారు కదా ఎంత కళగా కనిపిస్తున్నారో. మీకు లెఫ్ట్లో అబ్జర్వ్ చేస్తే చిన్న విగ్రహంలాగా ఉంది. యాక్చువల్గా ఆ విగ్రహం అనమాట మనకి దొరికింది. లైక్ దున్నుతున్నప్పుడు చెప్పాను కదా దొరికిందని, ఆ విగ్రహమే. అండ్ టెంపుల్ చూసారు కదా. అండ్ మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ అనమాట. చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ట్యూస్డే కాబట్టి చాలామంది వచ్చి పూజలు అవి చేసుకుంటున్నారు. అండ్ లోపలైతే కొబ్బరికాయ కొట్టడానికి ఇంకా ఆప్షన్ ఉండదు అనమాట. సో ఇంకా బయట కొట్టేసుకోవాలి. అండ్ దాని తర్వాత చాలామంది ఏంటంటే కోళ్ళు మేకలు కోసుకొని దూరాల నుంచి వచ్చి భోజనాలు అవి పెట్టుకుంటారనమాట. ఒకప్పుడు మా అత్త వాళ్ళు ఉండేవారు, వాళ్ళు కూడా అట్లాగే అనమాట వచ్చి పెట్టుకునేవారు అనమాట. అండ్ ఇక్కడైతే మా నాన్న మొత్తం కోడిని అయితే ఫుల్గా కడిగేస్తున్నారనమాట. నెక్స్ట్ పసుపు అంతా రాసేసి కుంకుమతో బొట్లు పెట్టాలి. అది వచ్చేసి మా అమ్మ చేస్తుంది. అండ్ చందు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. అండ్ దాని తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఒకరు మొక్కుకోవాలన్నమాట దేవుడికి. ఫస్ట్ మా నాన్న, తర్వాత మా అమ్మ, నెక్స్ట్ నేను, తర్వాత చందు, అట్లా అనమాట. ఒకరి తర్వాత ఒకరు అందరం కూడా దేవుడికి మంచిగా మొక్కేసుకొని ఇంకా కోయడానికి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా గుడి బయట చాలా పెద్ద ప్లేస్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. ఆల్రెడీ మా ఊర్లో వాళ్ళు చాలామంది స్టార్ట్ చేసేసారనమాట. సో నేనైతే చిన్న క్లిప్లా యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా వీడియో తీస్తావా అని అనుకోవద్దు. ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి అందరం కలిసి చిన్న మెమొరీలా ఉండాలని చెప్పి తీస్తున్నాం అనమాట. ఎందుకో తెలీదు, మా ఊరంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ మనుషులందరూ కూడా చాలా ఇన్నోసెంట్గా ఉంటారనమాట. అండ్ టౌన్లో ఉన్నంత తెలివితేటలు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రావు అంటారు కదా. సో అలాగే అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం మా ఊరంటే. అండ్ మెయిన్లీ టెంపుల్ అనమాట. మంచి అట్రాక్షన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలాసేపు కూర్చోవచ్చు, ఎవరు ఎంతసేపు కూర్చున్నా ఏం చేసినా ఎవరు ఏమనరు అనమాట. నాకైతే అమ్మవారిని చాలా మంచిగా సింపుల్గా ఉంది, బట్ చాలా అందంగా కనిపిస్తున్నారు కదా అమ్మవారు అయితే. అండ్ ట్యూస్డే కాబట్టి చాలా అంటే చాలామంది జనాలు అయితే వచ్చారు. సో మంచిగా చేసుకున్నాం మేమైతే పూజ, అది చాలా మంచిగా జరిగింది మాకైతే. అండ్ ఇంకా దర్శనం అది అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. ఒకసారి చూసుకోండి ఎంత మంచి జనాలు వచ్చినా
సో అందరికీ సరిపోతుందనమాట. బయట కూడా అలాగే చాలా పెద్ద ప్లేస్ ఉంటుందన్నమాట. అండ్ గుడి లోపలనే ఫస్ట్ అమ్మవారు దొరికినప్పుడు ఇక్కడ ఈ వేప చెట్టు ఉంది కదా, ఇక్కడైతే ప్రతిష్ఠించారనమాట. సో ఇక్కడ కూడా మా అమ్మ అయితే పూజ చేస్తుంది. దాని తర్వాత గుడి కట్టిన తర్వాత ఇంకా లోపలికి పెట్టేశారనమాట. అండ్ ఇలా జరిగిందనమాట మా చిన్న టెంపుల్ వ్లాగ్. సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా నేను ఏజియోవి, మీషోవి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ మనం ఇప్పుడు 5K ఫ్యామిలీ అయ్యామన్నమాట. థ్యాంక్ యూ అందరికీ నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో. అండ్ నేను చేసే వీడియోస్ అయితే మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ నా వీడియోస్ ఇంకా వాచ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.